నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్పై చర్యలు చేపట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతల డిమాండ్. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు అధికారులు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తోందన్నారు. పీజీఆర్ఎస్లో అందిన పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ఆదేశించారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయడంతో పాటు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, ఎస్టీడీ వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలకు ముందు కదా కాదు 60 సంవత్సరాలు 62 సంవత్సరాలకి ఉద్యోగులు రిటైర్ అవ్వాలి. హోటల్ ఆప్షన్ అంటే మనం లెటర్ ద్వారా క్యాష్ స్టేట్మెంట్ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది పట్టగానే డిస్ట్రిక్ట్ ఓన్లీ ఒకటి మాత్రం మీకు ప్రాపర్ రిప్లై ఇచ్చారు. మీరు ఈ 10 కూడా మీరు ఫైల్స్ తీసుకున్నారు. ఇవ్వ గారు go through the files. What is the petitioner request and how the file is processed and what he has done related to the action against you people. Seriously తీసుకోండి. Don't leave it to your junior officers or some clerical level officers. తమ గ్రామ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో పాఠశాలను అక్కడే కొనసాగిస్తూ సత్వర చర్యలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి హరిబాబు డిమాండ్ చేశారు. చాపాడు మండలం పెద్దచీయపాడులో ఉన్న పాఠశాలను ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా తమ ఊరిలో పాఠశాల కొనసాగుతుందని, అయితే ప్రభుత్వం ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ పేరుతో తమ పాఠశాలను ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టిందన్నారు.
ఈ కారణంగా తమ చిన్నారులు అక్కడికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. నిత్యం ట్రాక్టర్లు, ట్రాఫిక్ కారణంగా చిన్నారుల భద్రత విషయంగా ఆందోళన నెలకొందన్నారు. ఈ విషయంగా ఇప్పటికే డీఈఓ, కలెక్టర్కు విన్నవించామని, అయినా నేటికి కాలయాపన చేయడం తగదన్నారు. ప్రస్తుతం తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనం అందకపోగా దాతల సహాయంతో మధ్యాహ్న భోజనం కొనసాగుతోందని వారు తెలిపారు. స్కూల్ కమిటీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పాఠశాలను తరలించే చర్యలపై విద్యాశాఖాధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంగా తగిన నిర్ణయం తీసుకొని చిన్నారులకు ఇబ్బంది లేకుండా పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని వారు కోరారు. మరి ఈరోజు ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం, మా గ్రామంలో గత 36 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మా ఒక స్కూల్లో ఎస్ఎస్ కాలనీలో స్కూల్ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు మా పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పేరు మీద ప్రతి ఒక్క విలేజ్ పంచాయతీకి మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మోడల్ స్కూల్ చేసే విధానంలో ప్రక్రియలో భాగంగా మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్కూలు ఈరోజు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అక్కడికి మార్చడం జరిగింది. ఇలా మార్చడం వల్ల మా పిల్లలు ఆ దారిని వెళ్ళాలంటే ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. అది కాకుండా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. స్కూటర్లు, పశువులు, పాడి పశువులు పల్లెటూరు కాబట్టి ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మేము గతంలో ఈ 2 నెలల సమయ ప్రవేశంలోనే డీఈఓ గారిని కలిసాము, కలెక్టర్ గారికి గ్రీవెన్సులు కూడా ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు ఇదిగో అదిగో అంటూ నానబెట్టి కూడా మనకి ఏంటంటే న్యాయం జరగలేదు. కానీ ఈరోజు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ ఆగస్టు చివరిలో మరి ఆన్లైన్ కూడా పేర్లు లేకపోతే పిల్లల్లో కూడా అవసరమైన సంక్షేమ ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ఎటువంటి హాజరు కానీ, మిడ్ డే మీల్స్ కానీ లేకుండా మేము మిడ్ డే మీల్స్ ఇప్పటికి కూడా దాతల సహాయంతో మేమే వండి పెడుతున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇదిగో అదిగో అంటూ నాంచు ధోరణి తప్ప ఎటువంటి మనకు రావాల్సిన న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ మీడియా సభాముఖంగా తెలియజేయడం ఏమంటే, మా పిల్లలు చీపాడులో ఉన్నటువంటి ఈ స్కూలు మా స్కూల్ మాకే ఉంచి మాది మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ స్కూల్ విధానంలో కాపాడు మనందం విద్యాశాఖ అధికారి అటువంటి ఆయన తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, స్కూల్ కమిటీ ప్రమేయం లేకుండా, గ్రామస్తుల ప్రమేయం లేకుండా ఎటువంటి నిర్ణయం సొంత నిర్ణయం తీసుకొని ఈరోజు దాదాపుగా 52 మంది విద్యార్థులు వీధుల పాలయ్యేదానికి గురి చేశారు. కాబట్టి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద మాకు కలెక్టర్ గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేదురని మీ అందరి సభాపక్షంలో మేము కోరుకుంటున్నాం. మాకే కావాలి, అంత దూరం మేము పోలేము. మా హస్బెండ్ వాళ్ళ స్కూలు అక్కడే ఉండాలి. మేము అంత దూరం పోలేము. ఇక్కడ బండ్లు అవన్నీ తిరుగుతుంటాయి, ప్రమాదకరం, భయం వేస్తుంటాయి, ధూళ్ళు అవన్నీ వస్తుంటాయి. కాపాడు మండలం పెద్ద శ్రీకాడు. మా స్కూల్ మాకే కావాలి. తమ అభిమాన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్పై తగిన చర్యలు చేపట్టి పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ తీరు నిరసిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్ 2 సినిమా విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ చౌదరి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తనకు నోటికి వచ్చిన పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను నానాబూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో ఉంటూ ఆయన కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీ రామారావు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై ఎలాంటి గౌరవం లేని ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నామని వారు తెలిపారు. సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ సమాజానికి మంచి చేయాల్సింది పోయి ఇలా చౌకబారు మాటలు మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే
అందరికీ నమస్కారం. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించే వ్యక్తి మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అసభ్యకర మాటలు మాట్లాడారు. ఆయన తల్లిని ఆయనను దూషించారు. దానికి గాను కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, రామారావు గారు, సునీల్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఫ్యాన్స్ అందరం వచ్చి ఆయన బహిరంగంగా ఆయన దిష్టి బొమ్మను దిగ్బంధం చేశాము. ఆ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడిన వ్యక్తిని ఎవరిని మాట్లాడావో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీనికి బహిరంగంగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్షణమే సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ స్థాయి ఏందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంకా కొందరు బయట దేశాల వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే నీకు ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే తొందరగా ఎన్టీఆర్ అన్నకు ఆయన అభిమానులకు సమాధానం చెప్పాలి, క్షమాపణ కోరాలి బహిరంగంగా. అందరికీ నమస్కారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాయి వేరు, ఆయన ఎమ్మెల్యే స్థాయి. ఆయనని ఏ స్థాయి అయింది వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి, ఎవరిని ఎట్ట మాట్లాడేది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి బహిరంగ మా తారకన్నయ్యకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలని అమలు చేశామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎం మోసం లేకపోతే వీళ్ల ప్రభుత్వమే లేదన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తుంటాయని చెప్పారు. తల్లికి వందనం, ఫ్రీ బస్సు వచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ పోరాటాల వల్ల ఏదో కొంతమందికి ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛందంగా ఇచ్చింది కేవలం పెన్షన్లు మాత్రమేనని ఆయన తెలిపారు. సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేసే వరకు వైసీపీ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా చెప్పారు. ఈ వర్షాల వల్ల చాలామంది పంట నష్టపోగా ఒక్క రైతును మీరు ఆదుకున్నారని ఆయన ప్రశ్నించారు. కనీసం వాళ్ళు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల ముందు చెల్లెమ్మ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు 1500 ఇస్తానని ఎన్నికల ముందు గట్టిగా చెప్పిన విషయాన్ని మరవడం తగదన్నారు. P4 కార్యక్రమం అంటూ పేదలను డబ్బున్న వారు దత్తత తీసుకోవాలని కాలం గడపడం తగదన్నారు. 2 సంవత్సరాలు గడవక ముందే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అప్పు చేసి ఏమైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా అంటూ అది లేదన్నారు. కరెంటు ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోవడమే కాకుండా మహిళల మీద ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని ఈ రకంగా రాసేవాళ్ళు ఎలా రాస్తారో, రాయించే వాళ్ళు ఎలా రాయిస్తారో వాళ్ళకే తెలియాలి. ప్రజలు నవ్వుకుండా అన్నారు, సూపర్ 6 ఎక్కడుంది, ఎక్కడ అమలు చేసాం, మనము ఏం చేశాం, ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ అంటారు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదని చెప్పేసి అనుకుంటారు. సో ఆ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం, ఇవన్నీ ఎందుకు పనిలేక అందులో సూపర్ 6 పథకాలు కానీ అన్నీ అమలు చేసేసాం. సో ఇంకా ఎవరు మమ్మల్ని ఏమీ అనకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ హక్కే లేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్షము. నిన్న ఎలక్షన్లలో కూడా దాదాపు 41-42% ఓట్ల శాతంతో నున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేదో ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు. ఈవీఎంలు అనేవి లేకపోతే మీరు వచ్చే ప్రశ్న లేదు. సో ఆ రకంగా మనం వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదంటే ప్రతిపక్షాలు ఉండేదే
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్న మేరకు ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తారు, మిమ్మల్ని అదిలించే కార్యక్రమం చేస్తారు. మేమంతా కూడా గట్టిగా పోరాడినందువల్లనే ఈరోజు తల్లికి వందనం అనేది అంతో ఇంతో వచ్చిందంటే డెఫినెట్గా మా పోరాటం వల్లనే. ఫ్రీ బస్ అనేది కూడా అంతో ఇంతో ఇస్తున్నారు అంటే అది మా పోరాటం వల్లనే. మీరు స్వచ్ఛందంగా ఇచ్చిందే పెన్షన్లు తప్ప, మీరు మా పోరాటం వల్ల మీరు ఇచ్చినారు తప్ప వేరే ఏం లేదు. సో దాన్ని క్వశ్చన్ చేయకూడదు, ఇంకోటి చేయకూడదు. క్వశ్చన్ చేసిన వాళ్ళను దొంగ కేసులు పెట్టాలి, వాళ్ళను హింసించాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. చూడండి, ఈ రకంగా అబద్ధాలని చెప్పి మోసం చేసి పరిపాలన సాగిస్తున్నది ఎందుకు అంటే ఒట్టి దండుకోవడానికి మాత్రమే. 2 లక్షల కోట్లు అప్పు చేశావు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తలల పైన 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అప్పు చేసి ఏం చేస్తున్నావు? ఎక్కడన్నా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసావా? ఏం లేదే. ఒట్టి లంచాలు కమిషన్లతో దండుకోవడానికి కోసమే 2 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది తప్ప వేరే ఏం లేదు. అరాకొరా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి ఇదే అంతా అని చెప్పేసేసి చాలా దారుణం. అదే కాకుండా ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు పెరిగి ఇబ్బంది పడుతున్నారు, కొనే పరిస్థితే లేదు. డీజిల్లు అందుబాటులోనే లేవు. కరెంటు ఛార్జీలు అనేవి నువ్వు ఇప్పటికే 4-5 సార్లు మోయించేసావు. పదుల రూపాయల బిల్లు వచ్చేది ఈరోజు 100,000 రూపాయల బిల్లులు వచ్చే కార్యక్రమం జరుగుతున్నాయి. ట్రూ అప్ ఛార్జెస్ అని ఇంకోటని ఆ బిల్లు పట్టుకుంటేనే కరెంటు షాక్ కొట్టేటట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, భూమి లేని కుటుంబాలకు వ్యవసాయ భూమిని మంజూరు చేసి ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ లిబరేషన్ కడప జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు బలవంతుడిదే రాజ్యంగా మారిందన్నారు. అధికారం డబ్బున్న వాడిదే రాజ్యంగా మారిందని, అక్రమార్కుల కబంధ హస్తాలలో ప్రభుత్వ భూములున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. పాలకుల తీరు కారణంగా ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతుండగా పేద వర్గాలను పట్టించుకునే నాదుడే లేరన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన వారందరికీ 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. భూమి లేని కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు పేద వర్గాల్లో అర్హులైన వారికి స్వంత ఇంటి కల నెరవేర్చేలా చూడడంతో పాటు వ్యవసాయ భూమిని అందించి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ కడప జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళందరికీ 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని చెప్పి, అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలం లేకుండా, సొంత ఇంట్లో లేకుండా ఉన్నటువంటి ప్రజానికానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి 3 ఎకరాలు 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి 2 సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి సిపిఐ లిబరేషన్ పార్టీ ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఒక చిన్న నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడక 2 సెంట్ల ఇంటి స్థలం కోసము, 3 ఎకరాల సాగు భూమి కోసము పోరాటాలు చేస్తున్నటువంటి దుస్థితి ఈ ప్రభుత్వాలలోనే కొనసాగుతూ ఉంది. దీనికి నిరసనగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక పక్క చూస్తే వేల ఎకరాల భూములు కబ్జాదారులు నిర్మోహమాటంగా కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు సంపేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కడప నగరంలోను, కడప జిల్లా వ్యాప్తంగాను, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాను కొనసాగుతూ ఉంది. ఎవరైతే అధికారం ఉంటుందో, ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళందరూ మాత్రం భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు, కబ్జా చేసుకుంటున్నారు, పట్టాలు చేసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. కానీ నిరుపేద కుటుంబాలు మాత్రము ఈ రోజు కూడా స్థిర నివాసం లేని వాళ్ళు, వ్యవసాయ భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈ పరిస్థితికి వ్యతిరేకంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, వెంటనే మీరు ఎక్కడైతే అన్యాక్రాంతమైన భూమి ఉందో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే పంచాయతీ భూములు ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరినీ అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకు స్థలం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూమి అనేది చాలా కేంద్ర బిందువుగా అయింది. ఆర్థిక వనరులకే కేంద్ర బిందువుగా ఉంది భూమి. కాబట్టి అలాంటి భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు కాస్త భూమి ఉంటే ఆ భూమి పైన వ్యవసాయం చేసుకొని బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగానే మేము ఆలోచన చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి మేము ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము, ఒక అప్పీల్ కూడా చేస్తూ ఉన్నాం. కనుక వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా రెవెన్యూ మినిస్టర్ కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి దత్త డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని హాస్టల్ పరిశీలనకు వెళ్లే విద్యార్థి సంఘాలను అడ్డుకునే విషయంగా జారీ చేసిన జీవోను ఉపసంహరించాలని కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కడప నగరం అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలన కాలంలో విద్యా సంస్థలను హాస్టళ్లను ప్రక్షాళన చేసి సౌకర్యాలు కల్పించడంతో పౌష్టికాహారంతో కూడిన మెనూ అందించడం జరిగిందన్నారు. గత జూలై 29, 30, 31 తేదీల్లో జిల్లాలోని పలు హాస్టళ్లలో తాము తనిఖీ చేశామని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 15 నెలలు గడిచినా హాస్టల్లోని సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువతను పూర్తిగా నట్టేట ముంచిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించిన బ్యాగులు నాణ్యత లేకపోగా అప్పుడే చిరిగిపోయాయన్నారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలను ఫోటోల ద్వారా ప్రభుత్వానికి విన్నవించగా స్పందించాల్సింది పోయి విద్యార్థి సంఘాలను హాస్టల్లోకి అనుమతించకుండా జీరో జారీ చేయడం దారుణమన్నారు. ఈ విషయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్వరమే స్పందించి అనైతిక జీవోను ఉపసంహరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యువతను కానీ పూర్తిగా నట్టేట ముంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. మనం చూసుకుంటే పోయిన గత నెల మేము ఒక 5 రోజులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్స్ని విజిట్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఎస్సీ హాస్టల్, ఏ ఒక్క బీసీ హాస్టల్, ఏ ఒక్క ఎస్సీ హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు. కనీసం మెనూ బోర్డు కూడా అక్కడ అమలు పెట్టలేదు. గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏ రోజు ఏమేమి పెడుతున్నామని చెప్పి ప్రతిదీ గోడపైన మెనూ పెట్టి మరీ అమలు చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే అసలు మెనూ లేదు, బాత్రూంలో డోర్లు లేవు, కనీసం వాళ్ళకి విద్యార్థులను కనీస వస్తువులు కూడా కల్పించడంలే. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులకు బ్యాగులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే బ్యాగులు ఏ ఒక్క బ్యాగ్ కూడా సక్రమంగా లేదు. ఇచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చిన ప్రతి ఒక్క బ్యాగ్ కూడా చునిగిపోయింది. దీన్ని విద్యార్థి గురించి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మేము హాస్టల్స్ విజిట్ చేసి ప్రతిదీ ఫోటోలు పోస్ట్ చేస్తే ప్రభుత్వము ఇంకా అమలు చేయాల్సింది పోయి విద్యార్థి సంఘాల నాయకులను ఎవరిని లోపలికి అలో చేయకూడదని చెప్పించినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ దిగొచ్చి ఈ యొక్క జీవోని రద్దు చేసి విద్యార్థి సంఘాల నాయకుల్ని అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లన్నీ దెబ్బతిని ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్న తరుణంలో సత్వరమే రోడ్ల మరమ్మతుకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లాలోని చిన్నచెప్పలిలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలించి అనంతరం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని, కల్వర్ట్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని అన్నారు. అయితే మరమ్మతులకు కూడా నిధుల లేమితనం వెంటాడుతోందని, సెల్ఫీ పోరాటానికి శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కమలాపురం మండలం చిన్నచెప్పలి వద్ద రోడ్లన్నీ పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వాహనాలు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇసుక, కంకర, ఐరన్ ఓర్ టిప్పర్లు ఎక్కువగా తిరుగుతున్నాయని, అవన్నీ సామర్థ్యానికి మించి ఓవర్లోడ్ ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ గుల్లవుతున్నాయన్నారు.
దీనికి తోడు ఎడతెరిపి లేని వర్షాల వల్ల అంతంత మాత్రంగానే ఉన్న నాసిరకం రోడ్లు గుంతలమయంగా మారిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో దెబ్బతిన్న రోడ్లన్నీ మరమ్మతులు చేపట్టి ఓవర్ టన్నేజ్ టిప్పర్లపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. ఈరోజు జిల్లాలో ప్రధానంగా కమలాపురం మండలం చిన్నచెప్పలి దగ్గర రోడ్లను పరిశీలించడం జరిగింది. ఇందులో చిన్నచెప్పల దగ్గర ఉన్నటువంటి అటు పాయసపల్లె మీదుగా ఐవారపల్లెకు పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇటు పొడదుర్తి వెంకటాపురం మీదుగా పోయేటువంటి వీరపనాంపల్లె రోడ్డు కావచ్చు, ఈ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యి గుంతలమయమైపోయి ప్రయాణికులు పోవాలంటేనే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయము, రోడ్లంతా కూడా గుంతలమయం కావడంతో పాటు నీళ్ళన్నీ నిలబడిపోయి ఉన్నాయి. ఏమన్నా పోవాలంటే సైడ్ నుంచి పోవాలంటే సైడున చెట్లన్నీ కూడా పెరిగిపోయి ముఖానికి తగులుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే జనం రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. పైగా ఎవరైనా పొరపాటున ఆటోలో ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణం చేస్తే ఆ గుంతల దగ్గర ప్రయాణం చేయడం అంటే అక్కడే డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కారణం ఏమంటే ఇవాళ ఇసుక టిప్పర్లు కావచ్చు, కంకర టిప్పర్లు కావచ్చు, ఐరన్ ఓరు టిప్పర్లు కావచ్చు, ఇవన్నీ కూడా సామర్థ్యానికి మించి అవి బాడీ లెవెల్కే కాకుండా పైన ఒక 2 మీటర్ల ఎత్తులో నింపుతున్నారు. బండి బయలుదేరిందంటే రోడ్డు పగలు తీసుకొని ధ్వంసం గుల్లైపోయేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. ఎక్కడే నియంత్రణ లేదు, పర్యవేక్షణ లేదు, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. పోయిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ ధ్వంసమైనాయి, రోడ్లు నిర్మాణం లేదు, పగిలిపోయిన రోడ్లకు మరమ్మతులు లేవు, పడిపోయినటువంటి బ్రిడ్జీలు కలవర్టులకు మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు కేటాయించడం లేని పోయిన ప్రభుత్వం పైన తూర్పారబట్టి సెల్ఫీ పోరాటం అనే ఒక పెద్ద యుద్ధ వీరుడి మాదిరి పోజు కొట్టాడు. కానీ ఇవాళ ఏడాది అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఉందంటే అక్కడ ఉన్నటువంటి గుంతలు తప్ప ఏమీ కానీ ఎక్కడే కానీ నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంతోనే పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దాసరి రవిశంకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో ఆయన ఈరోజు వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం వేంపల్లి నుంచి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ఖజానాపై 2,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అనేక అంశాలను కూటమి ప్రభుత్వం అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. అలాగే బస్సులోని మహిళా ప్రయాణికులను ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అడిగి ఈ సందర్భంగా తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మనిషికి, ప్రతి వికలాంగులకి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండో పథకం కింద దీపం పథకం కింద ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏర్పాటు జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ తల్లికి వందనం కింద అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు హామీలో భాగంగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రతి నెల ఈ సంవత్సరానికి 7,000 ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏర్పాటు చేశారు. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,458 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళకి నెలకి దాదాపు 1,500 రూపాయల నుంచి 2,000 వరకు ఆదాయం వాళ్ళు మిగిలించుకునేసి ఆదాయం సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. నేను పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో వివిధ రకాల ఊళ్ళ నుంచి అందరూ వస్తున్నారు. అక్కడ వస్తున్నటువంటి వారు మా పాఠశాలలో రోజు ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రీ సర్వీస్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరమైంది. అందుకు మేమందరం సంతోషిస్తాం. చక్రపేట నుంచి వస్తున్నాం మేము 5గురికి పోవాలా, రాను పోను 300 అవుతుంది. ఆ 300 మాకు మిగిలినట్టే. చంద్రబాబు నాయుడు మాకు మేలు చేసినట్టే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్పై చర్యలు చేపట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతల డిమాండ్. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.